Everyone are hating human relations nowadays. Why? ఒకవేళ రిలేషన్స్లో ఉన్నా ఎందుకో అసహ్యం, భయం, టోటల్గా ఒక నెగిటివ్ వైబ్స్, ఫీలింగ్స్ వస్తున్నాయి. ఎందుకలా? హ్యూమన్ రిలేషన్స్ నాశనం అవ్వడానికి మేజర్ రీజన్స్ ఎవరు, ఏంటి, అవన్నీ వి విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ పార్ట్. ఈ మానవ సంబంధాలన్నీ అసహించుకునేలా చేసిన ప్రధాన సూత్రధారి ఎవరంటే మనిషి యొక్క మాటలు. ఈ పాడ్ వింటున్న మీ అందరి లైఫ్లో రిలేషన్స్ అంటేనే హేట్రెడ్ వచ్చేలా చేసిన కల్ప్రిట్స్ హ్యూమన్సే. ఆ కల్ప్రిట్ ఫ్రెండ్ రూపంలో ఉండొచ్చు, ఫ్యామిలీ మెంబర్ అయి ఉండొచ్చు, ఈవెన్ పేరెంట్స్ కూడా అయి ఉండొచ్చు. హ్యూమన్ రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి రూట్ కాజ్ అయ్యి కల్ప్రిట్స్ అందరూ. ఐ నో మీరు నమ్మరు, దట్స్ వై ఐ హ్యావ్ కమ్ అప్ విత్ 4 కేసెస్. ఆ 4 కేసెస్లో కనీసం ఒక్క కేసైనా మీ లైఫ్లో రిలేట్ అయి ఉంటుంది. ఈ పాడ్ అంతా అయిపోయాక మీ లైఫ్లో ఆ కల్ప్రిట్ ఎవరో కామెంట్ సెక్షన్లో చెప్పాలి. జస్ట్ ఇమాజిన్, ఈ పాడ్ వింటున్న మీరందరూ ఇప్పుడు టీనేజ్ లైఫ్లో ఉన్నారు. మీరందరికీ ఒక 15 years ఉంటాయి. మీ దగ్గరికి ఒక స్క్రాప్ బ్యాచ్ లేదా ఒక మనిషి వస్తారు. వాళ్ళే మీ లైఫ్లో పెద్ద కల్ప్రిట్స్. ఏంటి డల్లుగా కూర్చున్నావు ఈరోజు, ఒకసారి లవ్ చేసి చూడు బాగుంటుంది అంటారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రచ్చంతా. ఓకే, ఆ కల్ప్రిట్ మాటలు గుడ్డిగా నమ్మో లేదా మన టైం బ్యాడ్ అయ్యో లవ్ చేసాం. వాట్ నెక్స్ట్? అది ఎవడు చెప్పడు. లవ్ రిలేషన్స్లో ఎలా ఉండాలి, ఆ రిలేషన్లో ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలో ఎవడు చెప్పడు. అట్ లాస్ట్ ఏమవుతుంది, ఆ 2 individuals ఏం చేయాలో తెలియక కొట్టుకొని వచ్చి విడిపోతారు. కేస్ నంబర్ 2, మళ్ళా అదే స్క్రాప్ బ్యాచ్ వస్తుంది లేదా ఒక కల్ప్రిట్ వస్తాడు. ఏంటి లైఫ్లో చాలా బోర్ కొడుతుందా, ఫ్రెండ్స్ని చేసుకో మజా వస్తుంది అంటారు. ఓకే, ఫ్రెండ్స్ని చేసుకుంటారు. వాట్ నెక్స్ట్? అది ఎవ్వడు లంబడిగాడు చెప్పడు. ఫ్రెండ్షిప్ ఒక ఇంపార్టెన్స్ని, ఫ్రెండ్షిప్లో మారల్స్, ఎథిక్స్ చెప్పాలి కదా, చెప్పరు. దట్స్ వై ఆల్ ఆఫ్ దెమ్ ఎండ్ అప్ ఇన్ ఏ సెల్ఫిష్, కన్నింగ్, మీనింగ్లెస్ ఫ్రెండ్స్. కేస్ నంబర్ 3, మీ ఏజ్ ఇప్పుడు 25 to 30 అనుకోండి. పేరెంట్స్, రిలేటివ్స్ బ్యాచ్ వస్తారు. పెళ్ళి చేసుకో అమ్మా బాగుంటుంది అంటారు. ఓకే, పెళ్ళి అయిపోయింది, తాళి కట్టినాం, తాళి కట్టించుకున్నాం. వాట్ నెక్స్ట్? చెప్పరు. సంసారంలో ఒకరికొకరు ఎలా రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, సంసారాన్ని ఎలా గోప్యంగా ఉంచుకోవాలి, సంసారంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఎలాంటి కష్టాలు వస్తాయి, వాటిని ఇద్దరు ఎలా అండర్స్టాండ్ చేసుకొని సాల్వ్ చేసుకోవాలి, అది ఎవ్వడు చెప్పడు. దట్స్ వై డివోర్స్ కేసెస్ ఎక్కువైతే ఇండియాలో. కేస్ నంబర్ 4, నెక్స్ట్ మళ్ళా వస్తారు పేరెంట్స్, రిలేటివ్స్ బ్యాచ్. పెళ్ళి అయిపోయింది కదమ్మా, ఇంకా పిల్లల్ని కనండి బాగుంటుంది అంటారు. సరే కన్నాము, వాట్ నెక్స్ట్? చెప్పరు. పిల్లల్ని పెంచాలంటే మంచి పేరెంటల్ గైడెన్స్ ఉండాలి. పిల్లల్ని యూకేజీ టు పీజీ చదివించాలి అంటే 2 to 3 crores ఖర్చు పెట్టాలి. అవన్నీ ఎవ్వరు చెప్పరు. దట్స్ వై ఎవ్రీ పేరెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ క్రైసిస్ అండ్ ఊరికే కంటున్నారు అంతే. వాళ్ళని ఎలా పెంచాలో ఎవ్వరికి అర్థమైతలేదు. ఈ 4 కేసెస్ విన్నాక మీకు అర్థమై ఉండాలి ఆ కల్ప్రిట్స్ ఎవరో. దీనికి కంక్లూజన్ ఏంటంటే హ్యూమన్ రిలేషన్స్ ఎప్పుడు బాగానే ఉంటాయి, కానీ వాటిలో ఎలా ఈదాలో మనకు తెలియకో, మంచి గైడెన్స్ లేకో వి ఆల్ ఎండ్ అప్ ఇన్ బ్యాడ్ రిలేషన్స్. ఇప్పటి నుంచైనా ఆ రిలేషన్లో దూకు, ఈ రిలేషన్లో దూకు, నీకు ఇష్టమైనట్టు సావు అని చెప్పకుండా రిలేషన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయండి. వాటిలో ప్రోస్, కాన్స్ క్లారిటీగా చెప్పండి. రిలేషన్స్లో హ్యాపీగా ఎలా ఈదాలో చెప్పండి. ఆ క్లారిటీ లేకనే
బయట జనాలు కొట్టుకొని చస్తున్నారు. హ్యూమన్ రిలేషన్స్ అంటేనే విరక్తొచ్చిపోతున్నారు. అట్ లాస్ట్ హ్యూమన్ రిలేషన్స్ బాగుండాలన్నా చెడిపోవాలన్నా దానికి కారణం మనిషే. సో చూస్ యువర్ హ్యూమన్స్ వైస్లీ. Please do like this video and share this to everyone who should know the true value of human relations.